అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ కల్తీ కల్లు కలకలం రేపుతోంది. తాటి చెట్లు లేకుండా ప్రతి గ్రామంలో కల్లు దుకాణం వెలిసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. హైదరాబాద్ కూకట్పల్లిలో మరోసారి కల్తీ కల్లు కలకం లేపింది. అయితే ఇప్పటికే 8 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. మరికొంత చాలా మంది ఆసుపత్రిలో జాయిన్ అయిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కల్లు దుకాణాల పరిస్థితి చూస్తే అది యథాతథంగా అంటే ప్రతి చోట కూడా ఇట్లా కల్తీ కల్లు అనేది విచ్చలవిడిగా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ మనకు ఏదైతే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాం, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో ఉన్నాం. ఏనుగొండలో అంటే ఇక్కడ ఎట్లా అంటే చెట్లు అంటే ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ లేకపోయినా కూడా కల్తీ కల్లు మాత్రం అంటే కళ్ళు మాత్రం విపరీతంగా లభిస్తుంది. అయితే ఈ కళ్ళుకు అంటే ముఖ్యంగా ఇక్కడ కళ్ళులో మనకు చూసుకున్నట్లయితే కళ్ళు తయారు చేస్తారు. అంటే కళ్ళు న్యాచురల్గా రావాల్సిన కళ్ళుని ఇక్కడ తయారు చేస్తారని చెప్పి వాళ్ళే బాహటంగా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ కళ్ళు తయారీలో అంటే ముఖ్యంగా వాడేది ఏదైతే ఆల్ఫజోలం, తర్వాత డైజోపామ్, అదేవిధంగా మరికొన్ని కెమికల్స్ లాంటివి అన్ని కలిపి ఇక్కడ తయారు చేసే కళ్ళుని ఇక్కడ సేవిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అంటే ఇట్లాంటి సేవించే కళ్ళులో 2 పరిణామాలు మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకవేళ దీంట్లో కలిపే మందు ఏదైతే మోతాదు ఎక్కువైన పరిస్థితి ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ప్రాణాంతకంగా మారి చాలా మంది చనిపోతుంటారు. అయితే ఇదే కోవలో హైదరాబాద్లో చాలా మంది చనిపోయారని చెప్పి తెలుస్తుంది. అయితే దీంట్లో కలిపే డైజోఫామ్ కానీ, ఆల్ఫజోలం కానీ, అదేవిధంగా క్లోరల్ హైడ్రేట్, ఈ 3 రసాయనాలు ఏదైతే మత్తు ఎక్కించే రసాయనాలు ఉంటాయి అంటే ఇవి మెడిసినల్గా వాడాల్సినవి. అయితే మెడిసినల్గా వాడాల్సిన మందులు ఇక్కడ కళ్ళులో వాడడం వల్ల ఇట్లాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ చాలా మంది అంటే ఏళ్ల తరబడి ఇక్కడ కళ్ళుకు అడిక్ట్ అయిన వాళ్ళే చాలా మంది కనిపిస్తుంటారు. అంటే ఇక్కడ ఒకవేళ కళ్ళు దొరకని పరిస్థితి ఉంటే వీళ్ళకు ఎటు పాల్పోని పరిస్థితి కూడా ఉంటుంది. అంటే వాళ్ళకు ఏది తోచని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఒకవేళ దాంట్లో మందు లేని కళ్ళు ఒకవేళ తాగినట్లయితే వాళ్ళు ఆసుపత్రి పాలు కావాల్సిందే. అయితే చాలా మంది అంటే హిస్టీరియాగా మారిపోయి వాళ్ళు అంటే ఎటు అంటే ఆసుపత్రిలో చేరి అక్కడ రకరకాల తంటాలు పడే పరిస్థితి మనం చాలా చూసాం. దీన్ని హిస్టీరియాగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ మందు మోతాదు ఎక్కువ అయిన పరిస్థితుల్లో మాత్రం మందు మోతాదు ఎక్కువైతే అంటే దాంట్లో కలపాల్సిన క్లోరల్ హైడ్రేట్ కావచ్చు, అదేవిధంగా ఆల్ఫజోలం కావచ్చు, లేకపోతే డైజోపామ్, ఈ 3 మిశ్రమాల్లో ఏదో ఒక కెమికల్ను అక్కడ కలుపుతూ ఉంటారు. అయితే ఈ కలిపే మోతాదు మందు ఎక్కువైతే అక్కడ ప్రాణాంతకంగా మారి చాలా మంది చనిపోతూ ఉంటారు. ఇదే కోవలో చాలా మంది చనిపోయిన పరిస్థితి మనకు కూకట్పల్లిలో కనిపించింది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇట్లాంటి సంఘటనలు పలు చోటు చేసుకున్నప్పటికీ పెద్దగా ఇవి భయపడటం ప్రపంచానికి తెలియకుండానే ఇట్లాంటి కేసుల్లో భారీగా మూల్యం చెల్లించుకొని అక్కడ కాంప్రమైజ్ చేయడం జరుగుతుంది. అంటే అటు పోలీస్ కేసు కానీ, అదేవిధంగా ఎక్సైజ్ కేసులు కానీ ఏవి కాకుండా ఇక్కడ కళ్ళు వ్యాపారులు చూసుకుంటారు. లేకపోతే ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా అంటే ప్రతిరోజు కూడా ఇక్కడ కళ్ళు ఏదైతే విక్రయిస్తున్నారో విక్రయానికి వచ్చిన కళ్ళును పరీక్షించాల్సిన పరిస్థితి మనకు కష్టంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ తూతూ మంత్రంగా ఎక్సైజ్ అధికారులు కూడా ఇక్కడ తనిఖీలు చేపడతారు. ఏదైతే పెద్ద ఎత్తున ప్రళయం ముంచుకొచ్చిందో అంటే చాలా మంది ఇప్పుడు కూకట్పల్లిలో చనిపోయినట్టుగా అట్లాంటివి కేసులు ఎట్లా బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఇట్లాంటివి వచ్చి తనిఖీలు చేస్తుంటారు. అయితే నిన్నటి నుంచి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా తనిఖీల పేరుతో ఎక్సైజ్ అధికారులు హంగామా చేస్తున్నారు. అయితే ఈ తనిఖీలు పూర్తిగా తూతు మంత్రంగానే ఉంటాయి. ప్రతిరోజు కూడా ఇక్కడ శాంపుల్స్ సేకరించాలి. ఆ శాంపుల్స్ లో ఉండే మోతాదు ఏంటి, అదేవిధంగా దాంట్లో స్వచ్ఛమైన కళ్ళ లేకపోతే కలుషితమైన కళ్ళ అనేది కూడా ఇక్కడ నిర్ధారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇట్లాంటి పరీక్షలు మాత్రం అంటే ఎక్కడ కూడా జరగవు అనేది చెప్పొచ్చు. అయితే మనం ప్రస్తుతం ఏనుగొండ షాప్ లో ఉన్నాం. ఇక్కడ ప్రతిరోజు 40 కేసుల కళ్ళు ఇక్కడ అమ్ముడుపోతుందని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క కేసులో 12 సీసాలు ఉంటాయి. అయితే ఖచ్చితంగా ఇక్కడ కల్తీ కల్లే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడనే తయారవుతుంది అని చెప్పి వాళ్ళు బాహటంగా చెప్తున్నారు. అయితే మీడియా ముందరికి మాట్లాడేందుకు మాత్రం వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఇక్కడ కళ్ళు ప్రియులు, అదేవిధంగా కళ్ళు వ్యాపారులు ఎవరు కూడా మీడియా ముందు మాట్లాడినప్పటికీ కూడా ఇక్కడ మనకు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ చూసే కళ్ళు ఏదైతే ఉందో అది న్యాచురల్ కళ్ళు కాదని మనకు చాలా ఈజీగా తెలుస్తుంది. ఎందుకోసం అంటే ఇక్కడ తయారవుతుంది అని చెప్పి ఖచ్చితంగా అక్కడ చెప్తున్నారు. అయితే ఈ తయారయ్యే కళ్ళు ఇక్కడ తాగి వాళ్ళు అంటే ఇక్కడ చూస్తున్నాం మనము, ఇది చాలా వైట్ గా ఉంటుంది, నురుగు ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇది అడల్టరేటెడ్ కళ్ళు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏదైతే కల్తీ కళ్ళు నిర్మూలించాల్సిన ఎక్సైజ్ అధికారులు కానీ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకుంటే తప్ప ఇట్లాంటి కళ్ళు వ్యాపారం అడ్డుకట్టు పడే పరిస్థితి కనిపించదు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.